సాధారణంగా మనం అమ్మవారికి పూలు గాజులు చీర పెట్టి పూజిస్తాము. అట్లాంటి అమ్మవారిలో ఆండాలమ్మ ఒకటి. ఈ ఆండాలమ్మ అసలు పేరే గోదాదేవి. ఈ గోదాదేవి టెంపుల్ మన తెలంగాణలో కూడా ఉంది. దక్షిణ భారతదేశంలో 2 టెంపుల్స్ ఉంటే అల్లా ఈ గోదాదేవి టెంపుల్ మన తెలంగాణలో ఉండడం విశేషం. అట్లాంటి గోదాదేవి టెంపుల్ కి మేము వెళ్తున్నాము. మరి ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే గట్కేసర్ మండలంలో గల ఎద్లాబాద్ విలేజ్ లో ఉంది. ఈ ఎద్లాబాద్ విలేజ్ కి గట్కేసర్ నుంచి 5.4 కిలోమీటర్ల దూరంలో ఉంది. చూడండి, మేము దగ్గరికి వచ్చేసాము. మరిపల్లిగూడెం నుంచి కొంచెం ముందుకు పోతే ఇక్కడ ఒక కమాన్ రైట్ సైడ్ లో కనిపించింది. ఇదేనండి శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి దేవాలయం కమాన్. ఇది ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం పోయినట్లయితే మనకు టెంపుల్ కనిపిస్తుంది. చూడండి, విలేజ్లోకి ఎంట్రీ అయ్యాము. చూడండి, ఇక్కడ ఒక ఫ్లెక్సీ కనిపిస్తుంది, గోదాదేవి ఫోటోతో ఉన్నది. చూడండి, ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి. మళ్ళీ రైట్ సైడ్ వెళ్ళినాక కొంచెం దూరం ఉంది, ఇంకొంచెం దూరం వచ్చేసాము. వచ్చేసామండి. ఇదే గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి దేవాలయం. చూద్దాం పదండి లోపల ఎలా ఉందో. గుడి లోపలికి అయితే వచ్చేసాను. ఎంతో అందంగా ఉందండి గుడి. చూడండి, 600 సంవత్సరాల క్రితం నిర్మించబడిందంట ఈ టెంపుల్. అసలుకి ఈ టెంపుల్ ఎందుకు నిర్మించారు, చారిత్రక హిస్టరీ ఏముంది దీనికి అసలుకి అనే విషయాన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఈ గోదాదేవికి సంబంధించిన చరిత్ర అనేది మనకు విష్ణు పురాణం ద్వారా తెలుస్తుంది. విష్ణు పురాణంలో ఏముందంటే, విష్ణు చిత్తుడు అనే పెరియల్ అలవాల్కి ఒక పూల తోటలో ఒక తులసి వనంలో దైవదత్తంగా ఒక బాలిక లభించిందంట. ఆ బాలికనే మన ఆండాలని పేరు పెట్టుకున్నాడంట. ఆమె పెరిగి పెద్ద ఎత్తున కొద్దీ రంగనాయక స్వామిని తన భర్తగా ఊహించుకుంటూ తన భర్త తనే అని అమితమైన ప్రేమతోటి స్వామివారికి పూలదండను ధరించేది. అది ఒకసారి వాళ్ళ తండ్రి గారు చూసి ఎంతో కలత చెంది ఆ రోజు రాత్రి నిద్రపోయినప్పుడు రంగనాయక స్వామి కల్లోకి వచ్చి ఆండాలమ్మను తన వద్దకు చేర్చవలసిందిగా కోరాడు. అప్పుడు విష్ణు చిత్తునికి బోధపడింది, ఈమె ఎవరో కాదు అమ్మవారి అవతారమని అప్పుడు గ్రహించాడు. ఈ ఆలయం విషయానికి వస్తే, ఈ ఆలయం అనేది 4.5 శతాబ్దాల క్రితము కులీ కుతుబ్షాల కాలంలో నిర్మించబడింది. ఆదిలాబాద్ని అప్పుడు రాయపురంగా పిలిచేవారు. అప్పల దేశీయులు అప్పట్లో దేశాటన చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు. తండ్రి అయిన శ్రీనివాస దేశికుడు గతించడంతో అప్పల అలివేలమ్మ బాలుడైన అప్పలాచార్యంతో ఇక్కడనే స్థిరపడింది. అప్పుడు ఈ ప్రాంతం మొత్తము గుట్టలతో రాళ్లతో ఉండేది. ఇక్కడ ఎక్కువగా గరుడ పక్షులు తిరుగుతూ ఉండేవి. అందువలన ఈ ప్రాంతానికి గరుడాద్రి అని కూడా పేరు వచ్చింది. ఒకసారి అలివేలమ్మతో కలిసి తన కొడుకు అయిన అప్పలాచార్యుడు తమిళనాడులోని మదురై దగ్గర గల విల్లిపుత్తూరుకు వెళ్ళి అక్కడ ఆలయంలో గోదా రంగనాయక స్వామిని దర్శనం చేసుకొని విశ్రాంతి తీసుకున్నారు. ఆ రోజు రాత్రి అప్పలాచార్యునికి గోదామాత కల్లోకి కనిపించి తనను ఇక్కడ నుంచి రాయపురం తీసుకొని వెళ్ళవలసిగా కోరింది. మరుసటి నాడు గోదాదేవి విగ్రహము ఒక స్వర్ణ మంజూషాలో లభించింది. ఆ విధంగా విగ్రహం అనేది అప్పల వంశస్థుల ఆదిలాబాద్కి చేరింది. విగ్రహము ఆదిలాబాద్కి చేరిన తర్వాత అప్పల వంశస్థులే ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించారు. కొన్నాళ్లకు అప్పలాచార్యునికి కలలో కనిపించి నాకు పెద్ద గుడి కట్టాలని ఆదేశించింది. నిరుపేదైన నేను మీకు గుడి ఎలా కట్టాలమ్మా అని ప్రశ్నించాడు. అప్పుడు స్వయంగా తల్లే కొందరు ద్వారా ఆర్థిక సహాయం అందేటట్టు చేసి అప్పల వంశస్థుల ద్వారానే పెద్ద గుడి నిర్మించేటట్టు చేసింది. ఆ విధంగా విల్లిపుత్తూరు నుంచి విగ్రహాన్ని అప్పల వంశస్థులు తీసుకొచ్చి ఇక్కడ దేవతను నిలిపి గుడి కట్టారు అని మనకు చరిత్ర చెప్తుంది. ఇక్కడ అమ్మవారు ధరించే మట్టి గాజుల గురించి కూడా ఒక కథనం ఉన్నది. గోదామాత బాలిక రూపంలో ఒక గాజుల వ్యాపారి దగ్గరికి వెళ్ళి మట్టి గాజులు వేయించుకున్న తర్వాత డబ్బులు తమ నాన్నగారు ఇస్తారని చెప్పి వెళ్ళిపోయిందంట. ఆ వ్యాపారి అప్పల దేశీయులను తమ కూతురు అయిన బాలిక గాజులు వేసుకుందని డబ్బులు చెల్లించాలని అడిగారంట.
నాకు పిల్లలే లేని నాకు బాలిక ఎక్కడిది అని ఒక్కసారి ఆలోచించి గుడి తలుపులు తెరవగానే అమ్మవారి చేతికి ఆ మట్టి గాజులు ఉన్నావంట. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నాగుల పంచమి నాడు అమ్మవారికి మట్టి గాజులు వేయడం ఇక్కడ ఆనవాయితీగా మారింది. ఈ ఆలయంలోని బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాలకు లక్షల మంది భక్తులు విచ్చేస్తారు. ఈ ఆలయంలో సంవత్సరం పొడవునా ఏదో ఒక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ధనుర్మాసంలో కూడా ఇక్కడ గోదా కళ్యాణం జరుగుతుంది. ఈ ఆలయంలో పురోహితులు అప్పల దేశీయులే ఉన్నారు ఇప్పటికీ. తమిళనాడులోని విల్లుపుత్తూరులో ఉన్న గోదాదేవిని దర్శించుకోలేని వాళ్ళు మన తెలంగాణలో ఉన్న ఈ గోదాదేవిని దర్శించుకోండి. ఈ గోదాదేవిని దర్శించుకోవడం వలన మనకు ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి. ఈ ఆలయం కూడా ఎంతో ప్రశాంతంగా విశాలంగా ఉంది. ఈ ఆలయంలో ఇంకో విశేషం ఏమిటంటే అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్రలో ప్రసాదము వడ్డించేటప్పుడు ఎంతమందికి పెట్టినా ఇంకా కొంతమందికి మిగిలేదంట. ఈ అక్షయ పాత్ర కూడా మీకు చూపిస్తాను, చూడండి. ఇదే గర్భగుడి, చూడండి ఎంత చక్కగా ఉందో. ముక్కోటి ఏకాదశి కాబట్టి డెకరేషన్ కూడా ఎంతో బాగా చేశారు, చూడండి. ఈ గంగాళం లోపల ఉంది అదే అక్షయ పాత్ర. ఎంతమందికి ప్రసాదం పెట్టినా మళ్ళీ ఇంకా మిగిలేదంట. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.